వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన, అదేవిధంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఎనాలిసిస్ తెలుసుకుందాం. తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా గత కొద్ది కాలం నుండి హాట్ టాపిక్గా మారని చెప్పవచ్చును. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం, వాళ్ళని అనర్హత ఏటి వేయాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు గారు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టు కూడా అనర్హత ఏటి వేయాల్సి వచ్చింది అని స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వటం, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళకి వెళ్ళటం వల్ల జరిగిన లాభం ఏంటి, లబ్ధి అనేది సుప్రీంకోర్టు ఎవరిని అడగడం జరిగింది. ఈ ఎవరిని అన్నిటిని కూడా స్పీకర్ గారు, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ గారు కూడా సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. కానీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సుప్రీంకోర్టు వాళ్ళు సాటిస్ఫై కాపాడంతో మళ్ళా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ 10 మంది అనర్హత ఎమ్మెల్యేలకు, అదేవిధంగా స్పీకర్ కార్యాలయానికి, మళ్ళా అసెంబ్లీ కార్యదర్శికి. ఈ తీర్పు పైన ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చును. ఒకవేళ తెలంగాణ అనర్హత ఏటి వేస్తే మరలా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఈ బై ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీలో గత సంవత్సర కాలం నుంచి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల ప్రకారం కూడా అధికారం రావడం జరిగిందని చెప్పవచ్చును. ఈ హామీలన్నీ అమలు కావడం కోసం కాంగ్రెస్ పార్టీలో అనేక లుకలుకలు వచ్చినాయి. కొన్ని హామీలు అన్నిటి 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను కూడా సక్రమంగా అమలు చేయలేకపోయింది. ప్రస్తుతం ఒకే ఒక గ్యారెంటీ, అది ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇవ్వడం తప్ప మిగతా 5 గ్యారెంటీలు కూడా ఆటకెక్కినాయని చెప్పవచ్చును. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్దిగా వ్యతిరేకత అనేది మొదలైంది చెప్పవచ్చును. దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఈ అనర్హత ఎమ్మెల్యేలను జరిగే ఉప ఎన్నికల్లో 10కి 10 స్థానాలను తమ ఎమ్మెల్యేలు కాబట్టి 10కి 10 ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ప్రజలకు తాము అండగా ఉన్నాము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అధికారానికి కొనసాగే హక్కు లేదని తెలియజేసే విధంగా కూడా ఉండటానికి ఈ ఉప ఎన్నికలు ఎంతో దోహదపడతాయని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మన గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం, ఎంపీ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. ఈ జరగబోయే ఉప ఎన్నికల్లో 10కి 10 కైవసం చేసుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందిన సీనియర్ నాయకులైన కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చెప్పారు. అదేవిధంగా కొంతకాలంగా సబ్జెక్ట్ ఉన్న కేసీఆర్ సైతం మీడియా ముందుకు వచ్చి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నవి, ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలి, మునుపంటే ఆలోచన లేకుండా ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, ఈసారి ఆలోచించి ఓటేయండి ఒక పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ ప్రజానీకానికి. ఇప్పుడున్న పరిపాలన చూసుకుంటే రేవంత్ రెడ్డి గత సంవత్సరం పరిపాలన కానీ, కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ప్రజల్లో మటుకి రేవంత్ రెడ్డి సర్కారు అనుకున్న విధంగా చేయలేకపోయిందని, అనుకున్న విధంగా హామీలు నిలబెట్టలేకపోయిందని కూడా ప్రజల్లో ఒక నానుడు అనేది ఉంది, ప్రజల్లో ఒక టాక్ అనేది ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలన్నీ కూడా సక్రమంగా వచ్చేవి. రైతు బంధువు కానీ, అదేవిధంగా విద్యార్థి దీవెన కానీ, ముబారక్ లాంటి పథకాలు కానీ, రైతు బంధువు కానీ, విద్యార్థులకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ, విద్యా వైద్య రంగంలో కూడా అన్ని సౌకర్యాలు మెరుగుపరచడంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణను దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఒక కేసీఆర్ దక్కిందని చెప్పవచ్చును. అలాంటి తెలంగాణను మొన్న జరిగిన హామీల్లో కొన్ని అబద్ధాలు ఆడలేకపోవటం వల్లనే కేసీఆర్ ఓడిపోయానని కూడా పదే అనేక సభల్లో చెప్పడంతో అది ప్రజల్లో కూడా ఒక ఆలోచింపజేసే విధంగా కూడా ఉంది చెప్పవచ్చును. రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం అబద్ధపు హామీలు ఇవ్వటం వల్లనే అధికారం దక్కింది తప్ప మరొక కారణం కాదనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఈ వ్యతిరేకతను ఎలాగైనా మనం సాధించుకోవాలని కూడా వాళ్ళు క్యాచ్ చేసుకొని 10కి 10 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చెక్కు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి తోడుగా బీజేపీ పార్టీ తెలంగాణలో కూడా పుంజుకోవడానికి మంచి అవకాశం ఉందని, ఈ అవకాశానికి ఉప ఎన్నికలే ఒక సాధనంగా చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీతో
ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ కూడా పోటీ పడడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో 10 స్థానాల్లో ఒక్క స్థానం కానీ 2 స్థానం కవర్ చేసుకున్నా అది బీజేపీ పార్టీకి ఒక బోనస్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరలేదు కాబట్టి 10 స్థానాల్లో కనీసం ఒక 5 స్థానాలన్నా కవర్ చేసుకోవాలని బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. కొన్ని చోట్ల కూడా కార్యకర్తలతో కూడా ముచ్చటం జరిగింది. త్వరలో అభ్యర్థులు ప్రకటించడానికి కూడా బీజేపీ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. అంతర్గతంగా కూడా 100 మంది అభ్యర్థులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది, మీరే అభ్యర్థులని. ఈ విధంగా ఎందుకంటే రేపు 2028లో బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్ర అధికారం తీసుకురావడం కోసం ఈ ఎన్నికలు ఒక మంచికి సోపానంగా ఉపయోగపడతాయనేది బీజేపీ పార్టీ వాళ్ళ ఆలోచన. కాబట్టి ఈ ఎన్నికలు ఈ ఉప ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు బట్టే రేపు రాజకీయాలు ఆధారపడుతుందని చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు 1 సంవత్సరం ముగించుకున్నప్పటికి కూడా కనీసం ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ఎలా ప్రజల నుంచి తిప్పికొట్టే విధంగా ఉంటుంది. అదేవిధంగా అంతేకాకుండా కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులే విలేకరులతో చిట్చాట్ నిర్వహిస్తా కానీ లేకపోతే గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు కానీ మేము అనుకున్న విధంగా ప్రజలకు చేయలేకపోయాము, అనుకున్న విధంగా ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయాము లాగా ప్రత్యక్షంగాను పరోక్షంగా చూడడంతో ఇది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఒక మంచి ఆయుధంగా మారే అవకాశం ఉంది ఎన్నికల సమయంలో. ఈ ఎన్నికలు ఈ ఎమ్మెల్యేలపై అనర్థ ఏటుపైనే తెలంగాణ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలు మొత్తం కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఎమ్మెల్యేపై అనర్థ ఏటు వేస్తే దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా ఒక పార్టీతో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళాలంటే జంకుతాడు, భయపడతాడనే ఒక ఆలోచన కూడా సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి ఈ తీర్పు దాదాపుగా ఎలా ఉంటుందని కూడా చెప్పలేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ల ప్రకారం కానీ లేకపోతే దేశంలో ఉన్న రాజకీయాల బట్టి చూస్తే త్వరలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకి పైన అనాథ అయ్యేటి ఖాయమనేది కూడా ప్రజల్లో ఉన్న నానుడి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉప ఎన్నిక సంసిద్ధంగా అయింది కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఎన్నిక సంసిద్ధంగా అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిద్దా లేక కొత్తగా అభ్యర్థులు నిలబెట్టిందని కూడా వేసి చూడాల్సిన అవకాశం ఉంది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద డ్యామేజ్ జరిగింది. హైడ్రా వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొద్ది నష్టం వెళ్ళే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ సుప్రీంకోర్టులో తీర్పును బట్టే తెలంగాణ రాజకీయాలు మారతాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. సుప్రీంకోర్టు తీర్పు కానీ అనర్హత పార్టీ మన ఎమ్మెల్యేలు అనర్హతగా డిస్క్వాలిఫై చేస్తే మనకి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెనుమార్పు రాబోతుంది. అవసరమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీట నుంచి దిగిపోయే ప్రమాదం ఉందని కూడా రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నవి అని చెప్పవచ్చును. ఏది ఏమైనా మొత్తం మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా తెలంగాణ ప్రజానీకం కాకుండా దేశ ప్రజానీకం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.